ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరమైనటువంటి దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి మహాకృపని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణ అనే అంశాన్ని మేము ధ్యానించుకొనుచుండగా మీ ఆత్మ చేత మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాం. ఇక్కడ చేరినటువంటి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకొని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ యూత్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి 2026వ సంవత్సరపు లెంట్ ధ్యాన స్రవంతి ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మనము వందనాలు తెలియచేయవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, మిసెస్ సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ ఆఫీస్ బేరర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ యూత్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ రెవరెండ్ డాక్టర్ పిడిఎస్ఏ బెనహర్ బాబు గారికి, డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ గారికి, యూత్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణ, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ క్లెన్సింగ్. 40 రోజుల శ్రమల కాలములో మనం అనేకమైనటువంటి అంశాలను ధ్యానము చేసుకొని ఉంటాము. ఈరోజు ప్రాముఖ్యముగా ఈ శుద్ధీకరణ అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లెంట్ సమయంలో మనతో మనము, దేవునితో మనము, మన పొరుగు వారితో మనము, పర్యావరణముతో మనము ఒక్కరము కావలసినటువంటి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ దేవుని యొక్క దీవెనలను మనము పొందుకుందాం. యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణములోనికి జయ ప్రవేశము చేసిన తరువాత యెరూషలేము దేవాలయములోనికి ప్రవేశించినప్పుడు జరిగినటువంటి దృశ్యాన్ని మనము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు గల వాక్యం ద్వారా చదువుకుందాము. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను కడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారనెను. ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనానికి సంబంధించినటువంటి చారిత్రక సందర్భాన్ని మనము ఇప్పుడు మొట్టమొదటిగా ధ్యానం చేసుకుందాం. హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఇక్కడ దేవుని మందిరము ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారు దేవుని మందిరము గురించినటువంటి ప్రస్తావన చేస్తూ ఉంటున్నారు. హీబ్రూ భాషలో బెయిత్ హమికదాష్ అనేటువంటి పదాన్ని దేవుని మందిరముకు వారు ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఈ పదములకు ప్రాముఖ్యమైన అర్థం అని ఏమిటనగా, దేవుని మందిరము ఒక పరిశుద్ధ స్థలము, అదేవిధంగా ఒక జీవము కలిగినటువంటి స్థలము, ఎ హోలీ ప్లేస్ అండ్ ఏ లివింగ్ ప్లేస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరములో అనేకమైనటువంటి అంశాలు ఉంటూ ఉన్నాయి. నైతికతకు సంబంధించినటువంటి అంశాలు, బాధ్యతకు సంబంధించిన అంశాలు,
నీతికి న్యాయములకు సంబంధించినటువంటి అంశాలు, ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు, శాంతి, కరుణ మరియు క్షమాపణకు సంబంధించినటువంటి అంశాలు మనము దేవుని మందిరములో చూడగలం. పాత నిబంధన గ్రంథములో కూడా దేవుని యొక్క మందిరం అనేటువంటిది ఒక ఫిక్స్డ్ ప్లేస్గా లేదు. కానీ దేవుని యొక్క మందిర ప్రాధాన్యత అనేటువంటిది, దేవుని యొక్క మందిరము ఏ విధముగా ఒక జీవమును దయచేసింది అనేటువంటి అంశాలు మనం గమనించినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు నోవహుకు ఓడ ఒక దేవుని మందిరముగా ఉంటూ ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అబ్రహామునకు మోరియా పర్వతము ఒక దేవుని మందిరముగా ఉంటూ ఉన్నది. ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతము 10 ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను పొందుకున్న పర్వతము, సీనాయి పర్వతము దేవుని మందిరముగా ఉంటూ ఉన్నది. అదేవిధంగా సొలొమోను మహారాజుకు యెరూషలేము దేవాలయము దేవుని మందిరముగా, అప్పుడు ఉండేటువంటి యూదులందరికీ కూడా ఒక మందిరమును మనము గమనించవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి పాటలు పాడాలి, ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనము ఉండాలని గమనించాలి. కానీ యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఈ యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించి ఉన్నాడో, అక్కడ ఇవన్నీ కూడా జరగడం అనేటువంటిది లేదు. కానీ అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటున్నాయి. రూకలు మార్చడం, గువ్వలు అమ్మడం, ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు, బిజినెస్ యాక్టివిటీస్ అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రయ విక్రయాలు మరియు రూకలు మార్చడం అనేటువంటిది ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, ఆ కాలంలో పస్కా పండుగ సమయంలో ఎంతో మంది యాత్రికులు, ఎంతో మంది యూదులు, ఎంతో మంది ప్రజలు, కొన్ని లక్షల ప్రజలు పలు ప్రాంతాల నుంచి ఈ యెరూషలేము మహాదేవాలయంలోనికి వచ్చేటువంటి వారు. అక్కడికి వచ్చినటువంటి వారికి సంబంధించి వ్యాపారులు ఎన్నో షాప్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి ఉంటున్నారు. ఆ యొక్క షాప్స్ ద్వారా ఈ రూకలు మార్చడము, అదే విధముగా పలు రకాలైనటువంటి గువ్వలు అమ్మడము, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యాపార పనులు అనేటువంటివి జరుగుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా ఈ రూకలు ఎందుకు మారుస్తూ ఉంటారు, ఈ మనీ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎందుకు జరుగుతూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము మందిరములో చలామణి అవుతున్నటువంటి కరెన్సీ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని టైరియన్ షెకెల్స్ అని అంటున్నారు. కానీ రోమా ప్రభుత్వం వారు దేనారములను, దినారీని వారు వాడేటువంటి వారు. ఎప్పుడైతే ఈ దినారములు ఆ దేవాలయంలోకి తీసుకుని వస్తారో, ఆ దినారములను యెరూషలేము దేవాలయములో అంగీకరించడం జరగదు. ఎందుకంటే మనం కూడా ఒక దేశం నుంచి ఇంకొక దేశం పోయినప్పుడు మన యొక్క కరెన్సీని, మన యొక్క రూపీస్ని అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ కరెన్సీలో మన యొక్క రూపీస్ని కన్వర్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఈ యొక్క రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేనారములు ఇక్కడ చెల్లుబాటు కావు కనుక అక్కడ ఈ మనీ ఎక్స్చేంజెస్, రూకలు మార్చేటువంటి వారు అక్కడ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ దేనారములను ఈ యొక్క టైరియన్ షెకెల్స్, ఈ యొక్క షెకెల్స్ రూపంలో మార్చుకొని వారికి కావలసినటువంటి వస్తువులు వారు కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఈ రూకలు అమ్మేటువంటి వారు అత్యధికమైనటువంటి కమిషన్తో, అత్యధికమైనటువంటి ప్రాఫిట్ తో వారు ఎంతో చట్ట వ్యతిరేకముగా చేస్తుండడం మనం గమనించవచ్చు. రెండవది మనం గమనించినట్లయితే ఇక్కడ గువ్వలను అమ్ముతూ ఉంటున్నారు. అప్పుడు కాలంలో పాత నిబంధన గ్రంథంలో పాప పరిహార్థ బలి కోసము వారు ఏవైనా గువ్వలను కానీ, లేదా వారికి ఇంకా ఎక్కువ డబ్బు ఉండేటువంటి వారు గొర్రెలను కానీ, ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి జంతువులను పాప పరిహారార్థ బలిగా ఆ యొక్క దేవాలయంలో సమర్పించేటువంటి వారు.
ఈ యొక్క గువ్వలను ఎవరు కొనుక్కునేదానికి వస్తారు అని అంటే పెద్ద షౌకార్లు లేదా పెద్ద డబ్బు ఉండేటువంటి వాళ్ళు రారు, కానీ ఎంతో పేదవారు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ పేదవారు అక్కడికి వచ్చి ఈ యొక్క గువ్వలను కొనుక్కుంటూ ఉంటారు. ఆ పేదవారిని కూడా ఎంతో అన్యాయం చేసి గువ్వలను అత్యధికమైనటువంటి ధరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభులు వారు ఈ రకమైనటువంటి అన్యాయమైనటువంటి వ్యాపారమును చూసి ఖండిస్తూ, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసింది అనేటువంటి మాటను ప్రస్తావించిన మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దేవాలయ శుద్ధీకరణ అనేటువంటిది యేసు ప్రభుల వారు జరిగించి ఉన్నారు. ఈ దేవాలయ శుద్ధీకరణ ద్వారా మనము మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉంటున్నాం. ఇప్పుడు మొదటి అంశము ఆధ్యాత్మిక శుద్ధీకరణను మనం గమనిస్తాం. స్పిరిచువల్ క్లెన్సింగ్. ఈ స్పిరిచువల్ క్లెన్సింగ్ లో 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక శుద్ధీకరణలో 3 అంశాలు మనం గమనించాలి. మొట్టమొదటిది, దేవునితో మనము నిబంధనను పునరుద్ధీకరించుకోవడం ద్వారా మనకు ఆధ్యాత్మిక శుద్ధీకరణ జరుగుతుంది. రెండవది, దేవుని వాక్యము ద్వారా ఆధ్యాత్మిక శుద్ధీకరణ జరుగుతుంది. మూడవది, యేసు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా ఆధ్యాత్మిక శుద్ధీకరణ జరుగుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో మనము ఒప్పందాన్ని, ఈ ఒడంబడికను మనము పునరుద్ధరించుకున్నప్పుడు మనకు యొక్క ఆధ్యాత్మిక శుద్ధీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒప్పందము లేదా ఒడంబడికను మనము ఇంగ్లీష్ లో కవనెంట్ అని అంటూ ఉన్నాం. హీబ్రూలో బెరిత్ అని అంటూ ఉన్నాం. ఈ బెరిత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఒక ఒప్పందమని, లేదా కమింగ్ టుగెదర్, ఏదైనా ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేర్చబడడం అనేటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. ఈ ఒప్పందం అనేటువంటిది షరతులతో కూడినటువంటి ఒప్పందాలు మనం గమనించవచ్చు, షరతులు లేని ఒప్పందాలు కూడా మనము గమనించవచ్చు. షరతులతో కూడినటువంటి ఒప్పందములో మనము చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని రకాలైనటువంటి షరతులు ఉంటూ ఉన్నాయి. పాత నిబంధనలో కూడా నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, ఒక క్లాస్, ఒక కండిషన్ అనేది మనం గమనించవచ్చు. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారి యొక్క రక్తం అనేటువంటిది అన్కండిషనల్ గా మనం చూడొచ్చు. ఈ అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ యేసు ప్రభుల వారు ఆయన శిలువ మరణం ద్వారా మనకందరికీ చూపించి ఉన్నాడు. కాబట్టి దేవునితో మనము ఒప్పందాన్ని మనము రెన్యువల్ చేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక శుద్ధీకరణ అనేటువంటిది సాధ్యపడుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనము శుద్ధీకరణ పొందవచ్చు. ఈ స్పిరిచువల్ క్లెన్సింగ్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు గమనించినట్లయితే యెషయా ప్రవక్త యొక్క దర్శనాన్ని మనము గమనించవచ్చు. దేవాలయపు దర్శనముగా మనం చూడవచ్చు. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో యెషయా ప్రవక్త రచించినటువంటి యొక్క మాటలు మనకు చాలా ప్రాముఖ్యముగా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క వచనాలను మనం గమనించినట్లయితే అత్యున్నత సింహాసనము పైన ప్రభువు ఆసీనుడై ఉండడం మనం గమనించాలి. ఆసీనుడైనటువంటి ప్రభువు పైన ఈ యొక్క శరాపులు ఉంటూ ఉన్నారు. 6 రెక్కలతో వారు ఉంటూ ఉన్నారు. 2 రెక్కలతో వారు యొక్క ముఖాన్ని కప్పుకొని ఉంచున్నారు. 2 రెక్కలతో వారి యొక్క కాళ్ళను కప్పుకొని ఉంచున్నారు. 2 రెక్కలతో వారు ఎగురుచూ ఉంటున్నారు. ఇక్కడ 5వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట లిఖించబడి ఉంటున్నది. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వ్యక్తిని అని చెప్తూ ఉంటున్నారు. అన్క్లీన్ లిప్స్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అపవిత్రమైనటువంటి పెదవులు ఎప్పుడు శుద్ధీకరణ చేయబడి ఉన్నాయి అని అంటే 6వ వచనంలో 7వ వచనంలో బలిపీఠము పైన ఉన్నటువంటి ఆ కాలుతో తీసినటువంటి నిప్పును
ఎప్పుడైతే ఈ యొక్క అపవిత్రమైనటువంటి పెదవులకు నోటికి తగిలించబడతాయో అప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడం చూస్తూ ఉంటున్నాం. దోషము తొలగిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా మన జీవితాలలో కూడా శుద్ధీకరణ లేక అపవిత్రముగా ఉన్నప్పుడు దేవుని వాక్యము మన జీవితములలో ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు మన జీవితాలు పవిత్రమవుతాయి. మన యొక్క పాపములు కడగబడతాయి, దోషములు తొలగిపోబడతాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మూడవ అంశంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మిక శుద్ధీకరణలో యేసు ప్రభుల వారి రక్తము ద్వారా శుద్ధీకరణని మనం గమనించవచ్చు. స్పిరిచువల్ క్లెన్సింగ్ త్రూ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. పాత నిబంధనలో నిర్గమకాండములో 12వ అధ్యాయంలో 22 నుంచి 24 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము హిస్సోపు కుంచకు అంటించి తర్వాత ఆ ద్వార బంధకపు పై కమ్మీకిని 2 నిలువు కమ్ములను తగిలించవలెను అని లిఖించబడి ఉన్నది. ఎప్పుడైతే నిర్దోషమైనటువంటి ఈ గొర్రెపిల్ల రక్తము ఇంటి గుమ్మానికి వారు తగిలిస్తారో అప్పుడు సంహారకుడు లోపలికి రాడు, ఆపద లోపలికి రాదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈ యొక్క హిస్సోపు పుడక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధుడైన యోహాను సువార్తలో కూడా 19వ అధ్యాయంలో 29వ వచనంలో ఈ యొక్క హిస్సోపు పుడక గురించినటువంటి అంశాన్ని యేసు ప్రభుల వారి యొక్క ఆ శిలువ మరణ సమయంలో లిఖించబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక ఔషధ మొక్కగా పూర్వకాలంలో వారు పరిగణించేటువంటి వారు. ఈ హిస్సోపు యొక్క మొక్క లేదా హిస్సోపు యొక్క ఆ యొక్క వేరు అనేటువంటిది మనకు కూడా మన యొక్క భారతదేశ కాంటెక్స్ట్ లో గమనించినట్లయితే మనకు ఈ యొక్క టర్మరిక్ పసుపు కొమ్మలు పూర్వకాలంలో నీళ్లలో వారు ఉడికించి తద్వారా నీటిని శుద్ధీకరణ వారు చేసేటువంటి వారు. ఆ బ్యాక్టీరియా అంతా కూడా వెళ్ళిపోయేటువంటిది. అదేవిధంగా అప్పుడు కాలములో ఆ యొక్క రోమా ప్రాంతములో ఈ యొక్క హిస్సోపు అనేటువంటిది ఒక ఔషధ మొక్కగా వారు వాడేటువంటి వారు. ఎప్పుడైతే ఈ యొక్క హిస్సోపు యొక్క పుడక అనేటువంటిది నీటిలో పడుతుందో అప్పుడు నీటిలో ఉండేటువంటి ఆ యొక్క క్రిములన్నీ చనిపోయి ఒక శుద్ధీకరణ అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ గా మనము భావించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అదే విధంగా ఎప్పుడైతే యేసు ప్రభుల వారి యొక్క రక్తము మన శరీరములో ప్రవేశిస్తుందో యేసు ప్రభుల వారి యొక్క రక్తం ద్వారా మనము శుద్ధి చేయబడతామో అప్పుడు మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక శుద్ధి అనేటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు రెండవ అంశంలోనికి మనము ప్రవేశించినట్లయితే మానసిక శుద్ధీకరణ, సైకలాజికల్ క్లెన్సింగ్. మనకు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులలో ఈ సైకలాజికల్ క్లెన్సింగ్, మానసిక శుద్ధీకరణ అనేటువంటిది చాలా అవసరం. అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు మనకు ఉంటున్నాయి. అనేక రకాలైనటువంటి అలజడులు, ఆలోచనలు, నెమ్మది లేని పరిస్థితి ఇప్పుడు ఉంటూ ఉన్నది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మానసికమైనటువంటి శుద్ధీకరణ, ప్రశాంతత అనేటువంటిది మనకందరికీ ఎంతో అవసరముగా ఉంటూ ఉన్నది. అమెరికన్ సైకాలజిస్ట్ ఆల్బర్ట్ ఎల్లిస్ అనేటువంటి వ్యక్తి REBT అనేటువంటి ఒక థెరపీని ఆయన ప్రపోజ్ చేయడం జరిగి ఉంటున్నది. రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ. ఈ థెరపీ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ఏమిటంటే ఇర్రేషనల్ థాట్స్ ఏవైతే మనకు ఉన్నాయో వాటిని రేషనల్ థాట్స్ గా మనము మార్చుకున్నప్పుడు ఈ సైకలాజికల్ క్లెన్సింగ్ అనేటువంటిది, మానసిక శుద్ధి అనేటువంటిది చేకూరుతుంది. ఇర్రేషనల్ థాట్స్ అనేటువంటివి ఏమిటి అంటే హేతుబద్ధము కానటువంటి ఆలోచనలు లేదా నమ్మకాలు, స్వార్థము, అసూయ, పగ, కోపము, దురాలోచనలు, ఇతరులను బాధ పెట్టే అంశాలు, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ థాట్స్ గా, హేతుబద్ధము కాని ఆలోచనలుగా మనం గమనించాలి. ఈ హేతుబద్ధము కాని ఆలోచనలను
హేతుబద్ధమైనటువంటి ఆలోచనల చేత మనము నింపుకోవాలి. అవి ఏమిటి హేతుబద్ధమైన ఆలోచనలు అంటే ప్రేమ, శాంతము, క్షమాపణ, కరుణ, సహవాసము, సంతోషము, ఇట్లా వీటన్నిటి ద్వారా మనము హేతుబద్ధమైనటువంటి ఆలోచనలను మనము నింపుకుంటాము. తద్వారా మన జీవితంలో ఒక మానసిక శుద్ధీకరణ అనేటువంటిది మనము పొందుకోగలము. అదే విధముగా శాంతిని ప్రోత్సహించడం ద్వారా మానసికమైనటువంటి శుద్ధీకరణను మనము పొందుకుంటూ ఉంటాం. సైకలాజికల్ క్లెన్సింగ్ త్రూ ప్రమోటింగ్ పీస్. ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులలో ఎన్నో ప్రపంచాలు ఈ యొక్క యుద్ధాన్ని కోరుకుంటూ ఉన్నాయి, శాంతిని కోరుకుంటూ ఉంటున్నాయి. కానీ దేవుని ప్రియ సంఘముగా శాంతిని మనము ప్రోత్సహించేటువంటి వారముగా ఉండాలి. మొట్టమొదటిగా ఇంటర్నల్ పీస్ అనేటువంటిది మనకు కావాలి. రెండవది ఎక్స్టర్నల్ పీస్ అని మనం గమనించాలి. ఇంటర్నల్ పీస్ అనగా ఆంతరంగిక శాంతి, అంటే మన మనస్సులో ఒక సంతోషము, ఒక ఆనందము, అలజడి లేని జీవితము మనం జీవించాలి. ఎక్స్టర్నల్ పీస్ అని అంటే ఏమిటి అంటే పలు రకాలైనటువంటి యుద్ధాలు, అల్లర్లు, ఇంకా హింస మన చుట్టూ జరుగుతూ ఉంటున్నప్పుడు మనము శాంతిని ప్రోత్సహించేటువంటి వారుగా మనము ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అనేకమైనటువంటి దేశాలలో ఈ యుద్ధాల వల్ల ఎంతో మంది అమాయకులు బలి వచ్చి ఉంటున్నారు, అశాంతి నెలకొల్పబడుచు ఉంటున్నది. ఈ సమయంలో దేవుని విజయముగా మనము శాంతిని నెలకొల్పి ఆ శాంతి ద్వారా మనము సంతోషముగా ఉంటూ ఇతరులను సంతోషముగా ఉంచవలసిన వారంగా ఉంటాం. కాబట్టి అప్పుడు మన యొక్క మానసిక శుద్ధీకరణ అనేటువంటిది చేకూరుతుంది. చాలాసార్లు మనము శాంతితో జీవిస్తే సరిపోతుంది, సమాధానముతో జీవిస్తే సరిపోతుంది, ఇతరులు ఏ విధంగా ఉన్నా కూడా పర్వాలేదు అనేటువంటి ధోరణితో ఉంటాం. కానీ అందరూ కూడా శాంతితో జీవించినప్పుడే మన యొక్క సమాజం అనేటువంటిది అభివృద్ధి అవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒక ఓడలో 2 అంతస్తులు ఉంటూ ఉన్నాయి. కింద అంతస్తులో కొంతమంది ప్రజలు ఉంటూ ఉన్నారు, పైన అంతస్తులో కొంతమంది ప్రజలు ఉంటూ ఉన్నారు. మీరు ప్రయాణమై వెళ్తూ ఉంటున్నప్పుడు మార్గ మధ్యములో ఆ యొక్క సముద్రంలో వెళ్తూ ఉంటున్నప్పుడు కింద అంతస్తులో ఉండేటువంటి వారు ఎంతో అశాంతితో, అసమాధానముతో వారు ఉరకలేస్తూ ఉంటున్నారు. ఎందుకనగా ఆ యొక్క కింది అంతస్తులో ఒక రంధ్రము ఏర్పడి ఆ రంధ్రము ద్వారా నీరు ఆ కింది అంతస్తులోనికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటున్నది. అప్పుడు కింది అంతస్తు వారు పైన అంతస్తు వారితో వెళ్ళి వారు అంటున్నారు, వచ్చి మాకు సహాయం చేయండి, ఆ రంధ్రాన్ని మనము పూడ్చాలి, లేదంటే అది నీరంతా కూడా ఆ కింది అంతస్తులో వస్తుంది అన్నప్పుడు పైన ఉండేటువంటి వారు ఏమన్నారంటే, ఆ యొక్క నీరు కింది అంతస్తులోనికి వస్తుంది కనుక మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, మేము కిందికి రానవసరం లేదు, మీకు సహాయం చేయనవసరం లేదు అనేటువంటి విధముగా వారు మాట్లాడి ఉంటున్నారు. కొన్ని గంటల తర్వాత ఆ నీరు కింది అంతస్తులో నుంచి పైన అంతస్తులోనికి వెళ్ళి ఆ యొక్క ఓడను, పడవనంతా కూడా ఆ మునిగేటట్లు చేయడం మనము గమనించవలసిన వారుగా ఉంటున్నాం. మనం గమనించినట్లయితే ఈ పైన అంతస్తు వారు శాంతితో, సమాధానంతో ఉన్నారు. కిందటువంటి వారు ఎటువంటి విధంగా ఉన్నా మాకు అనవసరం అనేటువంటి ధోరణితో ఉండడం ద్వారా వారెవ్వరికి కూడా శాంతి అనేటువంటిది చేకూరకుండా ఉండింది. ఇప్పుడు కూడా మన ప్రస్తుత పరిస్థితులలో మనము శాంతితో ఉన్నాము, ఇతరులు ఏ విధంగా అయినా ఉండని అని మనం అనుకోకుండా అందరూ కూడా ప్రపంచ దేశాలలో ఉండేటువంటి వాళ్ళందరూ శాంతి సమాధానములతో ఉండాలి అనేటువంటి మనసుతో మనం ముందుకు వెళ్ళినప్పుడే మనకు మానసికమైనటువంటి ఆ శుద్ధీకరణ అనేటువంటిది చేకూరుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి అంశంగా ఈ మానసిక శుద్ధీకరణ క్షమాపణ ద్వారా మనము సాధించవచ్చు. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించగలుగుతామో అప్పుడు మన మనస్సులో ఒక ప్రశాంతత, ఒక శుద్ధి అనేది చేకూరుతుంది. ఒకరి పైన మనం ఎప్పుడైతే ఒక పగను, అసూయను మనము ఏర్పరచుకుంటామో
మన మనస్సు అనేటువంటిది శుద్ధీకరణ జరగదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సైకలాజికల్ క్లెన్సింగ్ త్రూ ఫర్గివ్నెస్. యేసు ప్రభుల వారు శిలువ పైన పలికినటువంటి మాటలలో మొదటి మాటను మనం గమనిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటూ ఉన్నాడు. అంటే ఆయనను చంపేటువంటి వారిని సైతము ఆయన క్షమించగలిగేటువంటి గుణము కలిగినటువంటి యేసు ప్రభుల వారిని మనం ఒక రోల్ మోడల్ గా మనము తీసుకునవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. గ్రీకు భాషలో ఈ యొక్క క్షమాపణ, ఈ ఫర్గివ్నెస్ కు అఫీపెమే అనేటువంటి మాట ద్వారా మనం గమనించవచ్చు. ఈ యొక్క మాటకు అర్థం ఏమిటంటే టు రిలీజ్ లేదా టు ఫర్గివ్, క్షమించడము లేదా విడిపించడం అని మనం గమనించాలి. బానిసత్వం నుంచి ఎవరినైనా విడిపించినప్పుడు ఈ యొక్క పదాన్ని ఆ కాలంలో వారు వాడేటువంటి వారు. మనము ఇతరుని క్షమించినప్పుడు సాతాను యొక్క బానిసత్వం నుంచి మనము విడిపించబడతాం. ఇతరుడు క్షమించలేనప్పుడు సాతాను యొక్క బానిసత్వములో మనము చిక్కుకొని ఉంచాము అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనకు విడుదల కావాలి, మానసికమైన ప్రశాంతత మనకు లభించాలి అంటే మనం ఇతరులు క్షమించడము నేర్చుకోవాలి. విక్టర్ ఈ ఫ్రాంకిల్ అనేటువంటి ఆస్ట్రియన్ సైకియాట్రిస్ట్ లోగోథెరపీ అనేటువంటి అంశాన్ని మనకు చూపించి ఉంటున్నాడు. ఈ యొక్క సైకాలజీలో ఇది ప్రాముఖ్యమైనటువంటి థెరపీగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోగోథెరపీ ముఖ్య అంశం ఏమిటి అంటే, మనకు కీడు చేసినటువంటి వారిని కూడా మనం క్షమించగలిగినప్పుడు జీవిత పరమార్థాన్ని మనము నేర్చుకోగలము అనేటువంటి సత్యాన్ని ఈ లోగోథెరపీ ద్వారా ఆయన చూపించి ఉన్నాడు. అప్పుడు కాలంలో ఈ యొక్క యూదులందరినీ కూడా జర్మనీ దేశంలో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఎంతో భయంకరమైనటువంటి శిక్షలు విధించి ఉన్నారు. ఈ విక్టర్ ఈ ఫ్రాంకిల్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క శిక్షను అనుభవించినటువంటి వ్యక్తి. ఆ శిక్షను అనుభవించి తర్వాత విడుదలైన తర్వాత వారిపైన కోపము, వారిపైన పగ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఉన్నాడు. కానీ కొద్ది రోజులకు ఆయన కోపము, పగ కంటే క్షమాపణ అనేటువంటిది మన యొక్క మానసిక శుద్ధీకరణకు ఎంతో ఉపయోగం అని గమనించి ఆయన ఇతరులను క్షమించడం ద్వారా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఈ లోగోథెరపీ అనేటువంటి థెరపీని మనందరికీ కూడా చూపించి ఉన్నాడు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా పేతురు భక్తుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నాడు, ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు 70 ఏళ్ల మార్ల మటుకు అనేటువంటి మాటను మనం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క క్షమాపణ ద్వారా, ఈ ఫర్గివ్నెస్ ద్వారా ఈ సైకలాజికల్ క్లెన్సింగ్ అనేటువంటిది మనకందరికీ చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన లెంట్ సమయంలో ఈ యొక్క సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ క్లెన్సింగ్ మనమందరం కూడా పొందుకోవాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మానసిక ఆధ్యాత్మిక శుద్ధీకరణ ద్వారా మనము దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య వారసులముగా మనం ఉంటామని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణ అనేటువంటి అంశాన్ని మీరు మాకు చూపించి ఉంటున్నారు. మీ యొక్క వాక్యం చేత, ఆత్మ చేత మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, మేము మా హృదయాలను మీకు సమర్పించుకొని ఈ వాక్యానుసారముగా జీవిస్తూ ముందుకు సాగే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.